హాయ్ అండి. ఇక్కడ డిజైనింగ్ ట్రెండీ స్లీవ్స్ అనమాట. ఇలాగా మధ్యలో చిన్న ఫ్లవర్ వచ్చేసేసి చిన్న బటన్ పెట్టేశాను. ఇలా చూడండి, చిన్న హోల్ పెట్టేసేసి దాంట్లో చిన్న బటన్ పెట్టేసి కుట్టేశాను. ఈ ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ని ఎలా కుట్టాలి ఏంటి అనేది ఈరోజుటి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ కోసం నేను ఇది రెడీ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ మందంతో ఒక క్లాత్ని క్రాస్గా 1.5 ఇంచ్ మందంతో ఇట్లా క్లాత్ని జాయింట్ చేసేసుకొని బార్గా ఒక క్లాత్ని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ జాయింట్లు చేసుకున్న క్లాత్ని ఒక పాదం మందం ఖర్చుతో వన్ సైడ్ ఇలా కుట్టేస్తున్నాను. జస్ట్ ఒక పాదం మందం ఖర్చుతో ఇలా మొత్తం కూడా కుట్టేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసుకున్నానండి థ్రెడ్ పైపింగ్ కోసం. ఇలా చూడండి, ఇలా తయారు చేసేసుకొని జాయింటింగ్స్ అన్నీ ఒకేళ్ళు వచ్చేలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్లీవ్స్ తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది అని చెప్పాను కదా, ఆ స్లీవ్స్ ఎన్ని ఇంచులు పెట్టానంటే 7 ఇంచెస్ 8.5 ఇంచెస్ ఏమో విడ్త్, 7 ఇంచెస్ హైట్ ఇలా తీసేసుకొని పైన 1 ఇంచు 1.5 ఇంచ్ దాకా పైనుంచి వదిలేసానండి. కింద నుంచి కూడా 1.5 ఇంచ్ వదిలేసాను. అంటే హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. 1 ఇంచ్ అనేది వదిలేసాను. మొత్తం 4 ఇంచెస్ మిడిల్లో వచ్చింది. 4 ఇంచెస్లో 2 ఇంచెస్కి మధ్యలోకి ఇలాగ హోల్డ్ చేసుకున్నాను. 1 ఇంచ్ విడ్త్తో ఇట్లాగా ఒక లీఫ్ షేప్ అన్నమాట. ఇది ఒక లీఫ్ షేప్ ఇలా ఇచ్చేసాను అనమాట. సర్కిల్ కూడా కాదు, ఇట్లా డైమండ్ లాగా లీఫ్ షేప్ అనమాట. ఇలా లీఫ్ షేప్ ఇచ్చేసేసి ఇప్పుడు మనం తీసుకున్న షేప్ వైజ్గా కట్ చేసుకోవాలన్నమాట. రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి మనం షేప్. కరెక్ట్ మిడిల్ వచ్చిందా లేదా అని చూసుకొని, రెండు సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని క్లాత్ని ఇలా లీఫ్ షేప్ కట్ చేయండి. ఇలా లీఫ్ షేప్ కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేయండి. మెయిన్ క్లాత్ మీద ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టాను నేను. రైట్ సైడ్కి పెట్టేసుకొని ఫ్రంట్లో తీసుకుంది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలాగ రైట్ సైడ్కి పెట్టుకొని 4 సైడ్స్ కూడా పిన్స్ పెట్టేశాను, క్లాత్ కదలకుండా. 4 సైడ్స్ కూడా పిన్స్ సెట్ చేసేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా ఒక కుట్టేసేస్తాము. ఇలాగా చుట్టూ ఒక రౌండ్గా ఒక కుట్టేసేయాలి. జస్ట్ ఒక పాదం మందం ఖర్చుతో చుట్టూ రౌండ్గా ఒక కుట్టేసేసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చు మంచిగా మెయింటైన్ అవుతేనే మనం కట్ చేసిన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం టర్నింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి, సూది కిందికి దించి పాదం పైకి లేపి టర్న్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సూది కిందికి దించి పాదం పైకి లేపి టర్న్ చేసేసి మళ్ళీ కుట్టు అనేది కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం అంతా కుట్టు మీద కుట్టు వచ్చేలాగా చూడండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది ఆగిద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం పెట్టిన పిన్స్ తీసేసేసి మిడిల్లో కట్ చేసేయాలి. మిడిల్లో క్లాత్ అంతా కట్ చేసేయాలి. మిడిల్ క్లాత్ కూడా పాదం మందం ఖర్చుతో, మెయిన్ క్లాత్ కూడా కొంచెం పాదం మందం ఖర్చుతో ఇలాగా కట్ చేసుకోండి నీట్గా. మిడిల్లో మెయిన్ క్లాత్ అనేది కట్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టాను నేను. రైట్ సైడ్ పెట్టేసేసి లైనింగ్ పెట్టేసేసి రైట్ సైడ్ పైనుంచే కుట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు చుట్టూ కట్ చేసేసాం కదా, ఇప్పుడు చుట్టూ కాట్లు పెట్టుకోండి. రౌండ్గా కాట్లు పెట్టేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి కొంచెం కూడా టచ్ అవ్వకూడదు. కుట్టు టచ్ అయ్యి కుట్టు తెగిందంటే మాత్రం మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది. అందుకని కుట్టుకు అస్సలు టచ్ కావద్దు. అలా టచ్ కాకుండా చుట్టూ కాట్లు పెట్టేసేయండి. ఇలాగా చుట్టూ కాట్లు పెట్టేసేయాలి. ఎంత దగ్గర పెట్టుకుంటే అంత బాగా టర్న్ అవుతుంది మనకి. ఇది మొత్తం టర్నింగ్ పాయింట్సే కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా లోపలికి తోసేసేసి ఇలాగా బ్యాక్ సైడ్కి వేసేయండి. బ్యాక్ సైడ్కి ఇప్పుడు చూసారా మెయిన్ క్లాత్ పైకి వచ్చేసింది. నేను చెప్పాను కదా రైట్ సైడ్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ అనేసి, రైట్ సైడ్ పైకి వచ్చేసింది. చూసారా, మొత్తం క్లాత్ అనేది ఇలాగ రబ్ చేసుకోవాలి. మొత్తం టర్న్ చేసేసేసి మూలల మాత్రం ఇట్లా నేను ఇప్పుడు అన్నట్టు అలా అనండి. అనేసేసి క్లాత్ మొత్తం గోరుతో ఇలా గీకేసేయండి. ఇలా గీకేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి లైనింగ్ కనపడకుండా కరెక్ట్గా టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. టాప్ స్టిచ్ అనేది ఇచ్చేస్తే
ఇంకా అసలు క్లాత్ స్టిఫ్గా సెట్ అయిపోతుంది అనమాట. మెయిన్ క్లాత్ నుంచి లైనింగ్ క్లాత్ బయటికి కనపడదు కూడా టాప్ స్టిచ్ ఇస్తే. టాప్ స్టిచ్ వల్ల ఇంకొంచెం స్టిఫ్నెస్ కూడా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. కుట్టు కూడా అస్సలు ఓడదు. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ ఇచ్చుకుంటూ రండి. అస్సలు లైనింగ్ బయటికి పడకుండా జాగ్రత్తగా టాప్ స్టిచ్ ఇచ్చేయండి. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేసేసి ఓపెన్ చేసేస్తే అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి లీఫ్ షేప్ అనేది వచ్చేసింది. లీఫ్ షేప్ అనేది వచ్చేసింది. ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా. మనం కట్ చేసుకునే వేలో ఉంటుంది, కట్ చేసాక కుట్టే వేలో కూడా ఉంటుంది పర్ఫెక్ట్ షేప్ అనేది. ఇప్పుడు చుట్టూ కూడా కుట్టేద్దాము. మొత్తం చుట్టూ కూడా కుట్టేసుకోండి. చుట్టూ కూడా కుట్టేసేసి తర్వాత మిడిల్లో ఫ్లవర్ అనేది తయారు చేయాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే కనుక నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కడికో వెళ్ళి యూట్యూబ్లలో చూసి నేర్చుకోవడం చాలా బెస్ట్. ఎక్కడికో వెళ్ళి నేర్చుకునే కన్నా ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మన ఛానల్ని మెయింటైన్ చేస్తే నేను ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను కూడా మొత్తం యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది. ఆ తిప్పలు అనేవి మీకు ఏమీ రాకుండా చూసుకుంటాను. కాబట్టి నా వీడియోస్ అనేవి మీరు లైక్ చేస్తే చాలు. ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్తే కనుక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా, మొత్తం చుట్టూ కుట్టేసేసి ఇప్పుడు నేను చుట్టూ కట్ చేసేసాను. మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసేస్తున్నాను. మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండాలి. చూసారు కదా, వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి నేను కట్ చేసేసాను. 2 హ్యాండ్స్ తయారు చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మధ్యలో ఫ్లవర్ తయారు చేయడం కోసం నా దగ్గర మిగిలిన క్లాత్లో ఇప్పుడు నేను 1 ఇంచ్ తీసుకున్నాను కదా, 1 ఇంచ్కి 1 ఇంచ్ 2 ఇంచెస్ అనమాట విడ్త్. అయితే 2 ఇంచెస్కి నేను 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ హైట్ మొత్తం స్క్వేర్ షేప్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను మధ్యలో ఫ్లవర్కి. అంటే ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకుంటే దానికి డబల్ తీసుకోండి. ఎప్పుడైనా మధ్యలో విడ్త్ 2 ఇంచెస్ తీసుకుంటే దానికి డబల్ తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా బాగాలేదు, కానీ తక్కువ అయితే తీసుకోవద్దు. తక్కువ అయితే తీసుకోకండి, దానికి డబల్ అయితే తీసుకోవాలి. అంటే 2 ఇంచెస్కి 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ స్క్వేర్ షేప్లో రావాలన్నమాట. అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్, అంటే 4 సైడ్స్ ఎటు చూసినా కానీ 4 ఇంచెసే ఉండాలి. ఓకేనా. ఇట్లా 4 ఇంచెస్తో నేను 4 క్లాత్స్ అనేది రెడీ చేసుకున్నాను. 4 పొరలు రెడీ చేసుకొని ఒక 2 అయితే ఇలాగ కుట్టేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా 4 క్లాత్లు కూడా జాయింట్ చేసేయాలి. రివర్స్ పెట్టేయండి. అంటే మెయిన్ అనేది లోపలికి ఉండాలి. అలా పెట్టేసేసి మెయిన్ మీద మెయిన్ పెట్టేసేసి రివర్స్లలో కుట్టేసేయండి. రివర్స్ కుట్టేసేసి 3 సైడ్స్ కుట్టండి, 4th సైడ్ కుట్టొద్దు. ఇట్లా చివర్లో కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చింది. మనం రివర్స్ కుట్టాం కాబట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ చివర్లో ఇలా హోల్డ్ చేసేసి కుట్టేస్తే మనకి ఫస్ట్ డబ్బా షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చూడండి, ఇలాగా 1 సైడ్ మాత్రం కుట్టొద్దు, 3 సైడ్లు కుట్టేసేసి రివర్స్ తీసేసుకొని ఈ 1 సైడ్ అనేది ఇలా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసేసి కుట్టేయాలి. ఇలా కుట్టేసేసుకొని ఇప్పుడు కుచ్చిళ్ళు పోసినట్టు అనమాట. కుచ్చిళ్ళు పోసినట్టు ఫ్లవర్ కోసం రెడీ చేసుకోండి. ఇలాగా కుచ్చిళ్ళు పోసినట్టు ఇలాగా చిన్న ఫ్రిల్స్ ఇచ్చేయండి. చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసేసి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పట్టుకొని మిడిల్లో కుట్టేసేయండి. మిడిల్లో కుట్టేసేస్తే రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి మిడిల్లో కుట్టేస్తే చూడండి, చాక్లెట్ కవర్ లాగా రెడీ అయిపోయింది. మనకి ఫ్రిల్స్తో పాటు నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసేసి మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ సెట్ చేసేయండి. పిన్స్ సెట్ చేసేసి కుట్టేయండి. మనం మిడిల్లోకి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని, మిడిల్లోకి ఉందా లేదా చెక్ చేసుకొని ఫింగర్స్తో కరెక్ట్గా పట్టుకొని పాదం కింద పెట్టేసేయండి. పెట్టేసేసి ఇలా కుట్టేసేయండి. ఇలా కుట్టేస్తే సరిపోతుంది. లాస్ట్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. లాస్ట్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేయాలి. చూసారు కదా, ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకొని మిడిల్లో ఒక బటన్ సెట్ చేశానంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా ఒక కుట్టేసేయాలి.
ఇప్పుడు 2 సైడ్స్ కూడా అలా కుట్టేసేసుకోండి. ఇట్లా సెట్ చేసేసుకొని మిడిల్లో ఒక బటన్ కుట్టేసామంటే సరిపోతుంది. అయితే నాకు వీడియో అయితే స్కిప్ అయిపోయింది అటు సైడ్ కుట్టడం అనేది. అయితే నేను సెకండ్ హ్యాండ్లో చూపిస్తాను మీకు ఎలా అనేది. చూడండి, ఇలా ఫ్రిల్స్ సెట్ చేసేసేసి పర్ఫెక్ట్గా ఫ్రిల్స్ సెట్ చేసేసేసి ఇలాగా పెట్టేసేసి మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి చూసుకొని ఇలా రఫ్ ఇచ్చేయండి. మిడిల్లో రఫ్ ఇచ్చేసేస్తే మంచిగా చాక్లెట్ కవర్ లాగా నీట్గా తయారైపోతుంది మనకి ఫ్లవర్. అలా తయారైపోయింది. ఇలాగ మిడిల్లోకి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని మీరు పిన్స్ సెట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. డైరెక్ట్గా కుట్టే కన్నా పిన్స్ సెట్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇలాగా పిన్స్ సెట్ చేయండి. ఫ్రంట్ నుంచి ఇలాగా పిన్స్ సెట్ చేసేయాలి. 2 సైడ్స్ కూడా పిన్స్ సెట్ చేసేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా మిడిల్లోకి ఆ కుట్ అనేది మనం రఫ్ ఇచ్చాం కదా, అది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా సెట్ చేసుకొని పర్ఫెక్ట్గా పిన్స్ పెట్టేసేసి ఇప్పుడు ఇలా కుట్టేసేయండి. నేను బ్యాక్ నుంచి కుట్టాను కానీ ఫ్రంట్ నుంచి కుడితే ఇంకా కుట్టు మీద కుట్టు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఫ్రంట్ నుంచి ట్రై చేయండి ఈసారి. అయితే నాకు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి చాలా చిన్నగా, అంటే ఎడ్జెస్ అనేవి అందనట్టు ఉన్నాయి. అందుకని ఫ్రంట్ నుంచి కుడితే మళ్ళీ ఎడ్జెస్ అనేవి ఏమైనా స్కిప్ అవుతాయేమో అని చెప్పేసి నేను బ్యాక్ నుంచి కుట్టాను. మీరైతే మాత్రం ఫ్రంట్ నుంచి కుట్టండి. అప్పుడు మనకి కుట్టు మీద కుట్టు కనిపిస్తుంది. అప్పుడు కుట్టు మీద కుట్టేసేస్తే ఏంటంటే నీట్ లుక్ వచ్చేస్తుంది. మనకు కొంచెం ఏమీ అంటే 2-3 కుట్లుగా గలీజ్గా కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగుందో అసలు. నాకైతే కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎంత కుట్టి ఎంత శ్రమ పడినా కానీ కస్టమర్ వచ్చి వేసుకొని చూసి సూపర్ అని చెప్పేసి అంటే చాలు, మన శ్రమ అంతా మర్చిపోవచ్చు. అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది మనకి. మన టైలర్స్ అందరికీ అంతేనండి. ఎవరైనా సరే వేసుకొని చూసి సూపర్ అంటే చాలు, మనకు ఆ హ్యాపీనెస్. మనకి డబ్బులు ఇచ్చినా రాదు హ్యాపీనెస్, వాళ్ళు సాటిస్ఫై అవుతే ఆ హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఇలాగా 2 హ్యాండ్స్కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్కి ఇందాక నేను క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ క్లాత్ని ఇప్పుడు హోల్డ్ చేసిన కుట్టిన దగ్గర నుంచి కాకుండా ఓపెన్స్ ఉన్న దగ్గర పాదం మందం ఖర్చుతో ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటూ వచ్చేసాను. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీ. డబల్ పాదం మీద ఇట్లా చూడండి, దారం వరకే బయటికి రావాలి. ఇలాగా క్లాత్ మధ్యలో దారం పెట్టేసేసి దారం వరకే బయటికి రావాలి. దారం వరకే బయటకు వచ్చేటట్టు చూసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా లాగినట్టు చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి. అసలు థ్రెడ్ పైపింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. అసలు మీరు ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా, ఎంత లావుగా కావాలంటే అంత లావుగా మన ఫింగర్స్ అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది. అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేయచ్చు. ఇలా చూడండి, డబల్ పాదం మీదే కుడుతున్నాను. ఇక డబల్ పాదం మీద అలా కుట్టినా కానీ మనకి ఏమీ అంటే అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డబల్ పాదం మీద కూడా ఇలా చూడండి, నేను డబల్ పాదంకి మిడిల్లో ఎట్లాంటి గ్యాప్స్ అడ్జస్ట్మెంట్స్ ఏమీ చేయలేదు. డైరెక్ట్గా కుట్టేస్తున్నాను అనమాట. థ్రెడ్ని ఇలా పెట్టేసేసుకొని డైరెక్ట్గా కుట్టేసుకోండి. కాకపోతే మనం లాగి పట్టుకునే విధానంలో ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ కొంచెం లూజ్గా పట్టుకున్నా కానీ అది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. కాబట్టి లాగి పట్టుకొని నీట్గా కుట్టేసేయండి. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ పఫ్ హ్యాండ్స్ కాదు, ఈ స్లీవ్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో ఒకసారి స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక చూపిస్తాను. మీకు అర్థమై ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ కూడా చాలా భూతద్దంలో ఉన్నట్టు ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది ఆ రోజుల్లో. కాబట్టి చిన్న చిన్న డౌట్స్ చిన్నవి కూడా చెప్పకుండా వదలకుండా అన్నీ చెప్తున్నాను నేను. ఇలా చూడండి, ఇలా 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇలా హ్యాండ్ అనేది చూసారు కదా ఎంత బాగుందో. హోల్ వచ్చేసి ఇంతేనండి. దీనికి మిడిల్ లో ఒక బటన్ పెట్టేసాను నేను. సూపర్ లుక్ వచ్చేసింది అన్నమాట. దీనికి ఇక్కడ బటన్ పెట్టేసి మన వీడియో కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.